పత్రిసారి వచ్చాక తెలిసింది శ్వాస ఎంత విలువైందో. అంతవరకు శ్వాస మీద ధ్యాస లేక మన మనసు చంచల స్థితిలో ఉంచుకుని మనం ఎలా కాలంటే అలా బతికేసాం. చంచలంగా ఉన్న శ్వాసని నిశ్చలంగా చెయ్యాలి అని పత్రికారు చెప్పే వరకు మనకు అర్థం కాలేదు. నిశ్చలంగా ఎప్పుడవుతుంది అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మాత్రమే నిశ్చలమవుతుంది. అలా ధ్యాస పెట్టగా పెట్టగా నిశ్చలమైన శ్వాస మనసుని నిశ్చలం చేస్తుంది. ఉత్తరగీతలో కృష్ణ భగవానుడు చెప్తాడు, శ్వాస మనసు ఒక్కసారే పుట్టిని. అందుకే నీ మనసుని ఆధీనం చేసుకోవాలి. నీ ఆధీనం అంటే శ్వాసను పట్టుకోవలసిందే. ఇప్పుడు చూడండి, తల్లి గర్భంలో ఉన్న బిడ్డ తల్లి ప్రేగు ద్వారా శ్వాస తీసుకుంటారు. ఆ బయటికి రాగానే ఆ పేగు కట్ చేస్తే బిడ్డ చేసే మొట్టమొదటి పని శ్వాస తీసుకోవడమే. ఆ తర్వాత ముఖం మీద నీళ్లు చల్లగానే కేరమంటది. అంటే ఏంటి? మనసు వచ్చింది అక్కడ. మనకి చూడండి, మనసు ఉందో లేదో తెలుసుకోవడానికి మనకి మత్తు మంది ఇచ్చి ఆపరేషన్ చేస్తారు. ఏ నొప్పి తెలియదు. ఆ మత్తు విడిచిన వెంటనే నొప్పి మంట అంటూ ఉంటాం. అంటే ఏంటి? మనసు ఉంటేనే అనుభూతులు, మనసు లేకపోతే అనుభూతులు లేవు. అందుకే ఆ బిడ్డకి నీళ్లు జల్లగానే కేరమని ఇడిచిన చల్లగా తగిలాయి కాబట్టి. అంటే ఏంటి? బిడ్డ భూమి మీదకి రాగానే శ్వాస మనసు ఒక్కసారే పుడతాయి. ధ్యానంలో ధ్యానికి ఉన్న పెద్ద అడ్డు మనసే. ఆ మనసు నువ్వు ఆలోచించుకో అంటే ఊరుకోదు. దానికి ఎవరు ఫ్రెండ్? శ్వాస. శ్వాసను పట్టుకుంటే మనసు మన అధీనంలోకి అవుతుంది. చూడండి, మనకి కోపం వచ్చింది, శ్వాస స్పీడ్ అయిపోద్ది. శాంతంగా ఉంటాం, శ్వాస కామ్గా ఉంటుంది. పరిగెట్టేటప్పుడు ఒక శ్వాస, నడిచేటప్పుడు ఒక శ్వాస, తినేటప్పుడు ఒక శ్వాస. ఇన్ని రకాల శ్వాసలు అవుతున్నాయి అంటే ఇవన్నీ మనసుకు సంబంధించిన గుణాలు. కోపం, ద్వేషం, రాగం, శాంతం. ఆ మనసు యొక్క గుణాలను బట్టి శ్వాస అప్ అండ్ డౌన్ అవుతుంది. ఒక సాధకుడికి ఇబ్బంది ఏంటి అంటే మనసేనండి. పతంజలేమో ధ్యానం కుదరాలంటే నిర్విషయ మనహ అంటాడు. అంటే నీ మనసులో ఒక ఆలోచన తీసుకురావద్దు అంటాడు. మరి ఆలోచనలు తీసుకురావద్దు అంటే మనసా ఆలోచించకే అంటే మనసు వింటదా? అందుకే గురువు ఏం చెప్తాడు? నువ్వు ఎన్ని చెప్పినా మనసు ఎందుకని, నువ్వు శ్వాస మీద ధ్యాసెట్టు, మనసు వింటది అంటాడు. అందుకే ఇలాంటి సీక్రెట్స్ మనము తెలుసుకోవడానికే సద్గురువులు భూమి మీదకి వస్తారు. ఈ సీక్రెట్ ఎవరికి తెలియదు. శ్వాస మన దగ్గరే ఉంది, మనసు మన దగ్గరే ఉంది. ధ్యానం చేసేస్తే గొప్పగా ఎదిగిపోతాం అని కొటేషన్లు విన్నాం, కానీ ఎలా చేయాలో తెలియదు. ఈ మూడు కులిస్తే దండ బాగుంటుందని గురువు చెప్తాడు.